మీ అకౌంట్లో ఉండే డబ్బు ప్రతిరోజు పెరుగుతుందా? ఎవ్రీడే గ్రోత్ సాధిస్తుందా లేదా అన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతిరోజు మీ డబ్బు గ్రోత్ అవ్వడానికి ఉండే ఛాన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బు ఉంటే ఇంతే రిటర్న్స్ సంపాదించడానికి అవకాశం. లేజీ అయిపోతుంది మీ డబ్బు. అది కాకుండా ఈ ప్లాన్ మీరు వాడుకున్నట్లయితే ఒకే సంవత్సరంలో మీరు కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పట్లేదు, కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కాకుండా దానికన్నా ఎక్కువ రిటర్న్స్ సంపాదించడానికి, ప్రతిరోజు గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎలాంటి రిస్క్ లేకుండా, మీ ప్రిన్సిపల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి మీకు చూపిస్తా ఎలా దీన్ని సాధించాలో. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మొదటిది, మీకు శాలరీ వస్తుంది. 1వ తారీఖు శాలరీ వస్తుంది. 5వ తారీఖుకి మీరు రెంట్ పే చేయాలి. ఎక్స్పెన్సెస్ ఉంది. మెట్రో కార్డ్ రీఛార్జ్ చేసుకుంటారు, పెట్రోల్ డీజిల్ గురించి, వేరే ఎక్స్పెన్సెస్ గురించి మీరు ఖర్చు పెడతారు, ఇంటికి గ్రాసరీస్ కొనుగోలు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. 5వ తారీఖు మీ శాలరీలో 20% అనుకోండి, 20% డబ్బుని 5వ తారీఖుకి మీరు ఖర్చు పెట్టేస్తారు. 1వ తారీఖు శాలరీ వచ్చేసింది. ఈ 5 రోజులు అకౌంట్లో ఉండే మీ డబ్బు గ్రోత్ అయినట్ట, గ్రోత్ అవ్వనట్ట? మీ డబ్బు గ్రోత్ అయ్యిందని మీకు అనిపిస్తుందా? లేదండి. ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కూడా మీకు రిటర్న్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ అని వస్తూ ఉంటుంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో, కానీ అది చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్కి కంపేర్ చేసి చూసినట్లయితే మీ డబ్బు గ్రోత్ అవ్వలేదు. యాక్చువల్గా దాని యొక్క వాల్యూని కోల్పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉందండి. 1 సంవత్సరం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టారు. ఇది మీరు పెట్టింది 2026లో. 2027లో చూసుకున్నట్లయితే ఈ 1 lakh యొక్క వాల్యూ ఎంతో తెలుసా? మేబీ 94,000 మాత్రమే. పర్చేసింగ్ పవర్ అనేది కోల్పోయింది. చూడ్డానికి 1 lakh రూపీస్ నంబర్ కనిపిస్తుంది, వాల్యూ ఉండదు. సో దాని గురించేనండి మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ట్రాప్ని ఎస్కేప్ అవ్వాలి. దాని గురించే ఎక్కువ రిటర్న్స్ని మీరు టార్గెట్ చేయాలి, అది కూడా ఎలాంటి రిస్క్ లేకుండా. సేమ్ ఫీచర్స్ అండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అడ్వాంటేజెస్ ఏంటి? నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. నేను చెప్పే ఆప్షన్లో కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటుంది. లిక్విడిటీ, కంప్లీట్ లిక్విడిటీ మీకు దొరుకుతుంది, ఎలాంటి రిస్క్ లేదు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, నా పిల్లల స్కూల్ ఫీజు గురించి నా దగ్గర డబ్బు ఉంది, అది నాకు 3 monthsలో కావాల్సి ఉంటుంది. ఇంకేదో ఆపరేషన్ గురించి నేను డబ్బు పెట్టుకున్నాను, 1 month తర్వాత నాకు కావాలి ఆపరేషన్, స్కూల్ ఫీజు. నెక్స్ట్ 7 daysలో నేను ఒక ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్తున్నాను, వాళ్ళకి పే చేయాలి, ట్రిప్ ఎక్స్పెన్స్. ఇలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి. సో 1 month, 3 months, 7 daysకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటారు? ఇంత చిన్న టర్మ్కి మీకు వచ్చే రిటర్న్స్ ఎంత? చాలా నెగ్లిజిబుల్ కదా. సో అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చెయ్యను, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటా. ఇది ఎంతోమంది ఫేస్ చేసే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్కి సొల్యూషన్ ఏంటో తెలుసా? స్టాక్సా? కాదండి. మీ డబ్బు, ఒకవేళ మీరు ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 100 రూపీస్ ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 80 రూపీస్కి వచ్చేసింది, 20% లాస్. ఇప్పుడు ఇది రికవర్ అయ్యేంత వరకు మీ డబ్బు అక్కడ స్టక్ అయిపోతుంది. సో స్టాక్ ఆప్షన్ వద్దు. చాలా షార్ట్ టర్మ్ కదా మనం మాట్లాడుకుంటున్నది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, అది కూడా వద్దండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ టర్మ్కి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 year. మీరు 1 సంవత్సరం వరకు ఆ డబ్బుని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అవకాశం ఉన్నా కూడా మీరు పెనాల్టీ పే చేయాలి. సో ఈ ఆప్షన్ కూడా వద్దు. ఈ ఏ ఆప్షన్ కూడా వద్దు అన్నట్లయితే ఉండే సొల్యూషన్ ఏంటో తెలుసా? ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండే, కానీ ఇది స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టదు. ఓవర్ నైట్ అంటే ఏంటి? ఓవర్ నైట్ అంటే 1 రాత్రికి అని అర్థం. సో మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఈరోజు పెడతారు. ఆఫ్టర్ 1 day, 1 రోజుకి రిటర్న్స్
యాడ్ అవుతుంది. ఒక రోజుకి కూడా మీకు రిటర్న్స్ దొరుకుతుంది. వద్దు అన్నట్లయితే మీరు ఒక 5 డేస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో. 5 డేస్ తర్వాత 5 డేస్ అయిపోయింది, దాన్ని విత్డ్రా చేస్తారు. పెనాల్టీ పే చేయాలా? నో పెనాల్టీ, ఎలాంటి పెనాల్టీ లేదు. జస్ట్ లైక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఎంత అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ అనేది మనం డిస్కస్ చేస్తున్న ఒక సొల్యూషన్ అండి. షార్ట్ టర్మ్కి ఎలాంటి రిస్క్ లేకుండా మీరు రిటర్న్స్ సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా రిటర్న్స్ని సంపాదించిస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఒక ట్రేడర్ ఉంటాడు. అంటే ఏదో ఒక వస్తువుల్ని పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, ఈవినింగ్ వరకు వ్యాపారం చేస్తారు. సో ఆ రోజు ఎండ్ అయ్యే లోపు మార్నింగ్ అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్తో సహా సంపాదిస్తారు బై ఈవినింగ్. యూజువల్గా ట్రేడర్స్ అలా చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ షాపో, ఫ్లవర్, వెజిటబుల్స్ ఇలా అనుకోండి, వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. పొద్దున్న ఇన్వెస్ట్మెంట్, ఈవినింగ్ లోపు ప్రాఫిట్ సంపాదిస్తారు. ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇలాంటి ట్రేడర్స్ ఒక రోజుకి డబ్బు గురించి అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫండ్స్ని అలొకేట్ చేస్తారు. సో ఈ వ్యక్తి ట్రేడర్ ఏదైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ట్రేడర్కి ఎవరో మీ లొకాలిటీలో ఉన్నారు, ఆయనకి ఒక 10,000 రూపీస్ ఇచ్చారనుకోండి. ఒక రోజుకి మార్నింగ్ ఇచ్చారు, ఈవినింగ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ 10,000కి ప్లస్ రిటర్న్స్ లేదంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసి వెనక్కిస్తారు. ఇక్కడ టైం పీరియడ్ అంతా జస్ట్ 1 డే. అదే డబ్బుని ఒక 5 సంవత్సరాలకు మీరు ఇచ్చారనుకోండి, ఒకవేళ ఆ ట్రేడర్ ఎక్కడికో వెళ్ళిపోతే, ఆ డబ్బు ఇవ్వకపోతే, నాకు మోసం చేస్తే, సో లాంగ్ టర్మ్ అనే అవకాశమే లేదు. అన్నీ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్సే. ఇలాంటి షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఏదో డిసిషన్ తీసుకుంది, దాని వలన ఏదో చేంజెస్ అయ్యింది, పాలసీ డిసిషన్ను, అలాంటి ఎఫెక్ట్లు ఈ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్కి అస్సలు పడదు. అలాంటి ఎఫెక్టే అవ్వదు. ఎందుకో తెలుసా? దీనికి ఉన్న ఎక్స్పైరీ 1 డే. ఒక రోజులో ట్రాన్సాక్షన్ అయిపోతుంది, మెచ్యూరిటీ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ అయింది, డబ్బు ఇచ్చారు, ఈవినింగ్ లోపు రిటర్న్స్ వచ్చేసింది. ఆ పాలసీ డిసిషన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక 1 డే టైం కావాలి కదా. అలాంటి ఎఫెక్ట్స్ దీనిపైన అవ్వదు. సో ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా వర్క్ అవుతుంది. చూడండి, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఒక రోజుకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మాకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తారు అన్నట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? రీపో అంటే రీపర్చేజ్ అగ్రిమెంట్ అని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి ఒక రోజుకి అమౌంట్ కావాలి, ఒక అసెట్ని మీ దగ్గర ప్లెడ్జ్ చేస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంది కదా, దాని దగ్గర ప్లెడ్జ్ చేసి తాకట్టుగా పెట్టి డబ్బు తీసుకుంటారు. ప్రామిస్ ఏంటి అంటే ఈ రీపో ఏం చేస్తుంది? ఇక్కడ ఆ అసెట్ పెట్టినప్పుడు ఒక రీపర్చేజ్ అగ్రిమెంట్ ఉంటుంది. చూడండి, నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ నా అసెట్ మీ దగ్గర తాకట్టుగా పెడుతున్నాను, 10,000 రూపీస్ తీసుకున్నాను. రేపు 10,100 రూపీసో, 10,005 రూపీసో, 6 రూపీసో ఇలా ఎక్కువ డబ్బుని పే చేసి ఈ అసెట్ని ఖచ్చితంగా నేను కొనుగోలు చేస్తాను అనే ఒక అగ్రిమెంట్. ఒక్క రోజుకి అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అదే రీపర్చేస్ అగ్రిమెంట్. ఇలాంటి రీపర్చేస్ అగ్రిమెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాంటి అరేంజ్మెంట్లో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెడతారు. నెక్స్ట్ టీ బిల్స్. ఈ టీ బిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని ట్రెజరీ బిల్స్ అంటారు. దీని యొక్క క్వాలిటీ ఏంటంటే ఇవి చాలా షార్ట్ టర్మ్కి, యూజువల్గా 91 డేస్, 82 డేస్, 364 డేస్ ఇలా 3 టైం పీరియడ్కి మీకు దొరుకుతుంది. ఈ టీ బిల్స్ యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ టీ బిల్ వాల్యూ 100 రూపీస్ అనుకోండి. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నాను. ఒక ట్రెజరీ బిల్ ఉంది 91 డేస్ అనుకోండి, 91 డేస్, దాని యొక్క వాల్యూ 100 రూపీస్. బట్ మీరు పే చేసేది 97 రూపీస్. 97 రూపీస్ పే చేసి టీ బిల్ని కొనుగోలు చేస్తారు మీరు, సరేనా? ఈ టీ బిల్లు 91 డేస్ అయిన తర్వాత 100 రూపీస్ మీకు దొరుకుతుంది. ఆ ట్రెజరీ బిల్ని వాపస్ ఇచ్చినట్లయితే మీకు ఆ 3 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా, అది దొరుకుతుంది. సో 3 మంత్స్కి మీకు వచ్చిన రిటర్న్స్ ఎంత?
వాల్యూ 100 రూపీసు, 97 రూపీస్ పెట్టి మీరు కొనుగోలు చేశారు. ఈ టీ బిల్ని రిటర్న్ చేశారు కాబట్టి మీకు 100 రూపీస్ దొరికింది. సో డిఫరెన్స్ 3 రూపీస్, అంటే 3% 3 మంత్స్లో వచ్చేసింది. ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 12% వరకు అయిపోయింది. దీన్నే రిపీట్ చేసినా కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇలాంటి ట్రెజరీ బిల్ అంటే దీంట్లో డిఫాల్ట్ అయ్యే రిస్క్ 0. గవర్నమెంట్ ఒకవేళ నేను 97 రూపీస్ ఇచ్చేసాను, తీసుకున్నాను టీ బిల్లు, వాపస్ ఇచ్చినప్పుడు 100 రూపీస్ ఇవ్వకపోతే గవర్నమెంట్ అలా అవ్వదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న గ్యారంటీ ఇది. సో ఇలాంటి ట్రెజరీ బిల్స్ రీపో మీద ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తా. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే చూడండి, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా 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 ఉంటుంది. మేబీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను చెప్తున్న ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. నేను చూపిస్తా, ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తా. చూడండి, మీరు ఏ అప్లికేషన్ యూస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేను గ్రో యూస్ చేస్తున్నాను. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, జస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది ఒక ఎడ్యుకేషనల్ విషయం మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే బాటంలో మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి సెక్షన్. ఇక్కడ వేరే వేరే ఆప్షన్లు ఉంటాయి. ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అని మీరు చెక్ చేయొచ్చు. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఎలాంటి రికమెండేషన్ కాదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్ నైట్ ఫండ్, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, లో రిస్క్ డెట్ ఓవర్ నైట్ ఫండ్ 1 డేలో 0.01% రిటర్న్స్ని ఇచ్చింది. 3 ఇయర్స్లో 6.26% అని చూపిస్తుంది. ఇక్కడ యూజువల్గా 1 మంత్, 6 మంత్, 1 ఇయర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. చూడండి, 1 మంత్ స్ట్రైట్ లైన్ రిటర్న్స్, చూడండి స్ట్రైట్ లైన్. 6 మంత్స్ అగైన్ స్ట్రైట్ లైన్. 1 ఇయర్ స్ట్రైట్ లైన్ 5.5%, 6 మంత్స్లో 2.76%, 1 మంత్లో 0.44%, 3 ఇయర్స్లో 6.26%, 5 ఇయర్స్లో 5.81%. ఆల్ టైమ్ అని చూసుకున్నా కూడా స్ట్రైట్ లైన్. అంటే దీంట్లో ఎలాంటి వాలటిలిటీ ఉండదు. ప్రైస్ ఎక్కువ అవ్వడం, పడిపోవడం, నా డబ్బు లాక్ అయిపోయింది అలాంటిది ఉండదు. సరేనండి, ఇప్పుడు ఈ ఫండ్ దేనిపైన ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది? హోల్డింగ్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి, రెపో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రీపర్చేస్ అగ్రిమెంట్, దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. రెపో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 91 డేస్ టీ బిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 182 డేస్ ట్రెజరీ బిల్. దాని యొక్క నంబర్ కూడా ఇచ్చారు, 37456 37087. నెక్స్ట్ ఒకటి ఉంది నెట్ రిసీవబుల్స్ అని, 0.1% నెట్ రిసీవబుల్స్ ఉన్నాయి. అంటే 4 హోల్డింగ్స్ ఉంది, దాంట్లో రీపో, 2 టీ బిల్స్, ఇంకొకటి నెట్ రిసీవబుల్స్. నెట్ రిసీవబుల్స్ అంటే ఏంటి? ఈ ఫండ్కి రావాల్సిన ఇన్కమ్ అది ఇంకా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఎంత? 0.10%. ఇలా మీరు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎలాంటి వాలటిలిటీ రిస్క్ లేకుండా ఎవ్రీ డే మీ డబ్బు గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ డే గ్రోత్ అవుతుందన్నారు కదా, దాని యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, అది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటే ఏమవుతుంది? ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ దాంట్లో పెడితే డిఫరెన్స్ ఎంత? దాన్ని ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,000 మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకున్నట్లయితే 3% అని ఉంది, 3% ఉండదండి, 2.5 3%. ఓకే, 3% అనే మనం అజ్యూమ్ చేద్దాం. ప్రతి రోజుకి ₹1,00,000 మీద మీకు ₹8.22 దొరుకుతుంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే. అదే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, 5.5%, ప్రతిరోజు మీకు ₹15 దొరుకుతుంది. ఇక్కడ ఉంటే ₹8 మాత్రమే, ఇక్కడ 15.07. 30 డేస్ అంటే ఒక నెలకి అనుకున్నట్లయితే 246.5 ₹247, ఇక్కడ ₹452 దొరుకుతుంది మీకు. 1 ఇయర్ అనుకున్నట్లయితే ఇంట్రెస్ట్ ₹3,034, ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో ₹5,654 దొరుకుతుంది మీకు. సో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2.53%కి మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం మీ డబ్బుని వీక్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎస్కేప్ అవ్వడానికి మీకుండే ఆప్షన్ను ఇవన్నీ ఫీచర్స్ ఉండే ఒక ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్. సరేనండి, ఇప్పుడు నేను ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో డబ్బు పెట్టాను, విత్డ్రా చేసుకోవడానికి ఉండే ఆప్షన్స్ ఏంటి? ఎగ్జిట్ లోడ్ ఉంటుందా? మ్యూచువల్ ఫండ్ అంటున్నారు కదా,
1 year నేను అక్కడ డబ్బు పెట్టకపోతే తీసుకున్నట్లయితే ఏదైనా పెనాల్టీ పే చేయాలా? జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుందండి. దట్ ఈస్ ఫర్ సర్టెన్ పీరియడ్, 1 yearకి ముందు మీరు విత్డ్రా చేసుకుంటే. బట్ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో అలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. సో ఎగ్జిట్ లోడ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ ఎలా లెక్కిస్తారు? ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో మీకు దొరికే ఏదైతే రిటర్న్స్ ఉంటుందో అది మీ ఇన్కమ్కి యాడ్ ఆన్ అవుతుంది. సో మీ స్లాబ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ స్లాబ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాబ్కి యాడ్ ఆన్ అవుతుంది. యాడ్ ఆన్ అయిన తర్వాత మీరు ట్యాక్స్ స్లాబ్లో వచ్చినట్లయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. విత్డ్రావల్ ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఇన్ జనరల్ మీరు ఒక 2 ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి. నంబర్ 1, నంబర్ 2 రెండిట్లో కూడా డబ్బు పెట్టారు. మీరు విత్డ్రా చేయాలి అన్నట్లయితే ఒక్కొక్క ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అలాంటి ఫండ్స్లో మీరు అప్ టు 50,000 రూపీస్ ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను విత్డ్రా కొట్టినట్లయితే ఒక 20-30 మినిట్స్లో మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. ఒక్కొక్క ఏఎంసీకి 50,000 రూపీస్ వరకు లిమిట్ ఉంటుంది. మిగతా అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో 5 lakh రూపీస్ ఉంది. దీన్ని నేను విత్డ్రా చేయాలి అన్నట్లయితే T+1 days, ట్రాన్సాక్షన్ ప్లస్ 1 day. ఈరోజు సోమవారం మార్నింగ్ నేను విత్డ్రా కొట్టాను అనుకోండి, ట్యూస్డే మధ్యాహ్నం లోపు మీ అకౌంట్లో అమౌంట్ ఉంటుంది. T+1 day ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. దీనిపైన ఎలాంటి పెనాల్టీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ 0.09% వరకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎవ్రీ డే మీకు వచ్చే ప్రాఫిట్లో కొంచెం కొంచెం డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేయడానికి ఒక టీం కావాలి, ఆఫీస్ కావాలి, దాని గురించి ఖర్చులు ఉంటాయి. సో ఎక్స్పెన్స్ రేషియో, ఎక్స్పెన్స్ ఉంటుంది కొంచెం 0.09%, 0.09% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఊరికే లేజీగా కూర్చునే బదులుగా మీ డబ్బు ఎవ్రీ డే గ్రోత్ అవుతూ ఉంటుంది, ఎలాంటి రిస్క్ లేకుండా. దాన్ని మీరు గమనించాలి. ఫైనల్గా ఏంటంటే, మీకు లిక్విడిటీ కావాలి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు దొరుకుతుందా? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాగా ఎస్ దొరుకుతుంది. రిస్క్ నో, ఎలాంటి రిస్క్ లేదు. సరే, నాకు దొరికే రిటర్న్స్లో వేరియేషన్ ఉంటుందా? వాలటిలిటీ నో, ఎలాంటి వాలటిలిటీ ఉండదు. స్టేబుల్గా మీకు రిటర్న్స్ వస్తూనే ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందా? నేను డబ్బు పెట్టాను, ఇన్ని రోజులు నీ వెయిట్ చేయాలా? నో అండి. ఈ రోజు డబ్బు పెట్టారు, రేపు మీరు విత్డ్రా చేసుకోవాలి అన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఎస్బీ అకౌంట్లో మీ డబ్బు లేజీగా కూర్చునే బదులుగా ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ అనే ఆప్షన్ గురించి మీరు ఆలోచించవచ్చు. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ కాంటెంట్ అండి. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. మీకు ఇది రైట్ అనిపించినట్లయితే, మీ డబ్బు ఊరికే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉండడం వద్దు అనుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో వాళ్ళకి వీడియో లింక్ని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.